నారావారిపల్లి ముద్దుబిడ్డ యువనేత నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, అదేవిధంగా పిల్లల్ని ప్రోత్సహించాలి, పిల్లల్ని ఎప్పుడు కూడా క్రీడల్లో రాణించాలి, గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించాలని నిరంతరం ఆలోచిస్తూ భువనమ్మ గారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న క్రీడాకారులందరూ స్కూల్ పిల్లలందరినీ సంక్రాంతి వేడుక గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భువనమ్మ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, అదేవిధంగా నారా నందమూరి కుటుంబ సభ్యులందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సీను కొద్దిగా ఎన్నికి రండి. దాదాపు దాదాపు 9 డిసిప్లిన్స్ కి భువనమ్మ గారు గ్రామీణ పిల్లల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పిల్లల్ని ఏదైతే పెద్ద మనిషి పెద్ద మనిషి శేషాపురం నారావారి హై స్కూల్ పిల్లల్ని భాగస్వాములు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మ్యూజికల్ చైర్ కావచ్చు, అదేవిధంగా బ్యాలెన్సింగ్ దాదాపు పొటాటో ఏం ఫోన్లే కలవట్లేదు హీరో ప్రోత్సహిస్తున్నారు. కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా ఏదైతే పీటీ కోచెస్ ఉన్నారో ముందుకి తీసుకెళ్లాల్సిందిగా సురేష్ గారికి ఫైనల్ మ్యాచ్ నిర్వహించాలి. థ్యాంక్ యూ సార్. ఇంత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని వదిలిస్తలే ఈ కార్యక్రమాన్ని కొద్దిగా జరుక హీరో నాయుడు కొద్దిగా అంతేనంట. తెలిసి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కొండవాడ వాళ్ళు అది లింక్ పెట్టాను. బ్యాక్ బ్యాక్ అలాగే వారితో అందరికీ స్వాగతం తెలియజేస్తూ పుచ్చి కొనిపోయేతో పోరాటం న్యాచురల్ గా నేర్చుకున్నటువంటిది పిల్లల ఉత్సాహాన్ని వస్తుందా? అవునవును సార్. నాగార్జున లైఫ్ ఫ్రేమ్ లో ఓకే కుమ్మేసుకో, నీకేం డిస్టర్బెన్స్ బాబు గారు వెళ్ళిపోతావా? అతను ఎక్కడ గో యూట్యూబ్ లైవ్ అసలు లింక్ మీకు పెడతా చూడండి. లింక్ పెట్టు. ముఖ్యమంత్రి గారితో భువనమ్మ గారితో ఫోటో తీసుకోవాలనుకుంటున్నాం. ఆ శ్రీవారి వెళ్ళి పైకి గాంధీ వాళ్ళ సార్ టీచర్ అమ్మ కొద్దిగా అమ్మ కొద్దిగా కోరుకున్నావు ఎయిర్టెల్ వస్తుంది చూడు.
కొద్దిగా గ్యాస్ తీసుకోండి. పిల్లల ఆనందాన్ని వారి ఆనందంగా భావించి ప్రతి సంవత్సరము సుమారు 2010 నుంచి ఇక్కడ క్రీడలు నిర్వహిస్తున్నారు. మేడం గారికి నిజంగానే ధన్యవాదాలు. కావాలమ్మా ఇంకా ఈవెంట్స్ ఉన్నాయి? రండి. తాతల్లి. ముందు సంవత్సరం 72 మంది పార్టిసిపేట్ చేశారు మేడం. నిన్న తీసినాం 14 మంది ఈ సంవత్సరానికి 14 మంది పార్టిసిపేట్ చేశారు. ఈరోజు